హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. నా పేరు అంబిక. ఈరోజు విన్నీ చేతి వంటలో బియ్యం పిండితో పాతకాలం స్వీట్ రెసిపీ అయిన వెన్నుండల్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను. ఇవి తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి. అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి బియ్యం పిండితోనే చేసేవి కాబట్టి మనం వీటిని మిక్సీ పట్టుకునైనా బియ్యాన్ని ఇంట్లో చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. మరి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. మరి ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ని, అలాగే రూమ్ టెంపరేచర్లో ఉన్న 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి. ఇలా బటర్ అనేది ఉంటే పిండిలో చాలా ఈజీగా కలిసిపోతుంది. ఈ విధంగా బటర్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పొడి బియ్యం పిండినే వేసుకున్నానండి. మీరు కావాలి అంటే తడి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఈ పొడి బియ్యం పిండితో కూడా వెన్నుండలు చాలా బాగా వస్తాయి. ఈ బటర్ని ఈ పిండిలో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా 2 చేతులతో కలుపుకోవడం వల్ల ఈ బటర్ అనేది బియ్యం పిండిలో చాలా బాగా కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పాలు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ టీ గ్లాసులో సగం పాలైతే పట్టినాయండి. నేను పొడి బియ్యం పిండిని తీసుకున్నాను కాబట్టి ఇన్ని పాలు పట్టినాయి. తడి బియ్యం పిండి తీసుకుంటే చాలా తక్కువే పడతాయి పాలు అనేవి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఈ ఉండలు అనేవి పగిలిపోకుండా వస్తాయి. కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా రౌండ్ బాల్లా చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయో. ఇవి సైజు చిన్నగా ఉంటేనే బాగుంటాయి. ఈ విధంగా ఈ వెన్నుండల్ని మొత్తం అన్నీ ఇలా తయారు చేసేసుకోవాలి. నాకైతే ఇన్నైతే వచ్చినాయండి. 1 కప్పు బియ్యం పిండికి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో పెట్టకుండా మీడియంలో పెట్టుకుని ఈ బాల్స్ని వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ హీట్గా ఉంటే లోపల వరకు వేగవండి, పైన మాడిపోతాయి. కాబట్టి ఈ విధంగా స్లోగా వేయించుకుంటే లోపల వరకు వేగి చాలా బాగుంటాయి. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ వీటిని అన్ని వైపులా ఒకే కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుని వీటిని అయితే వేయించుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా నూనెలో వేసి వేయించుకుని అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మొత్తం అన్నీ ఈ విధంగా నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మరో ప్యాన్ పెట్టుకుని దానిలోకి 1/2 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు నీళ్లు పోసుకుని బెల్లం కరిగే వరకు దీన్ని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఉండపాకం వస్తే సరిపోతుందండి. నాకు బెల్లం అనేది బాగుంది కాబట్టి నేను ఇంకా దీన్ని వడకట్టట్లేదండి. మీకు ఇసుక గడ్డి అలాంటిది ఏమైనా ఉంటే వడకట్టుకోవచ్చు. తర్వాత ఈ బెల్లం ఉడికింది కదండి, ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకుని ఇది ఉండలాగా ఫామ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా చూసారు కదా చక్కగా ఉండలా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని దీనిలో వేసేసుకోవాలి. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ పాకం చిక్కబడుతుంది కదండి, ఇలా బాగా దగ్గరగా అయ్యే వరకు ఈ బెల్లం పాకం అనేది ఈ బాల్స్కి పట్టే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఇవన్నీ సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ కొలతలతో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగా తయారు చేసుకోవచ్చు. అంతేనండి, పాతకాల పద్ధతిలో వెన్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఎంత గుల్లగా వచ్చినాయో. మనం బటర్ వేసి చేసాం కాబట్టి ఈ విధంగా చక్కగా గుల్లగా వచ్చినాయండి. ఒకసారి మీరు కూడా ఈ వెన్నుండల్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.